మీనమ్మా మీనమ్మా మా మీనమ్మని ఇప్పుడే మా మీనాక్షమ్మని మా బంగారు కామాక్షమ్మని అడిగాను ఇప్పుడే. అమ్మ ఇంతకాలానికి నేను నీకు నచ్చానా, నా దగ్గరికి రావడానికి ఇంత టైం తీసుకున్నావా అని చెప్పేసి కళ్ళల్లో కొంచెం నీళ్ళు తీసుకున్నాను అంతే. ఇదిగో మా మీనమ్మ వెళ్ళి అక్కడ కూర్చుంది. ఇంకా అంటే సంతోషానికి వచ్చానని ఇలా సైలెంట్గా చెప్తుందనమాట. ఎంత చక్కగా వచ్చింది మా మీనమ్మ. ఇదిగో మా కామాక్షమ్మ దగ్గరికి వచ్చి కూర్చుంది, లలితమ్మ దగ్గరికి. లలితమ్మ అర్థమైంది తల్లి, నువ్వు ఇందాకే ఒక కన్ను తెరిచి చూస్తుంటేనే నాకు అర్థమైపోయింది. అప్పటిదాకా పూజలు అందుకుంది, చక్కగా పువ్వు ఇచ్చింది నాకు అమ్మ. ఆ తర్వాత మళ్ళీ నేను మహానైవేద్యం పెట్టేసి అమ్మవారికి అర్చన చేసుకొని ఇంకా మంచిగా లలిత చదువుకొని ఇలా కూర్చున్నానా, ఒక కన్ను తెరిచి చూస్తుంది అమ్మ. అప్పటి నుంచి చూస్తుంది. ఇంక ఇప్పుడేమో నాకేదో సంతోషం అయిపోయి ఇన్ని రోజులకు అమ్మ నా దగ్గరికి వచ్చింది, ఇప్పుడు నా మీద నీకు ప్రేమ వచ్చింది అనగానే మా మీనమ్మ నా భుజం మీద ఉన్న వెళ్ళి ఇక్కడ అమ్మ దగ్గర కూర్చుంది. ఇంకా మీనమ్మ 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 ఓ మీనమ్మ, మిట్టు తల్లి మీనమ్మ. ఇవాళ మా మీనమ్మ పాటలు పాడింది, అసలు మధ్యాహ్నం డ్యాన్స్లు వేసింది. ఇంకా అయ్యో అమ్మవారి పూజ అవ్వగానే చక్కగా డ్యాన్సులు ఇంకా అన్నీ చేస్తుంది మీనమ్మ తల్లి, మిట్టు తల్లి. ఓయ్ ఓయ్ ఓయ్, చాలే ఇంకా చాలే చాలే మీనమ్మ. అయ్యో అయ్యో పూలిస్తుంది. అయ్యో అయ్యో మిట్టుమా ఏం చేస్తున్నావు? యాపిల్ తినేస్తుంది చూడండి, దొంగ దొంగ మిట్టు దొంగ. గడుక్కున యాపిల్ మింగేస్తుంది మా మిట్టమ్మ. మిట్టమ్మ 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 తినలే అమ్మ, తిను యాపిల్ తిను. నీ యాపిల్ నువ్వే తినమ్మా, అలా తిను. దొంగ చిలిపి దొంగ అట. యాపిల్ తినేసింది డాడీ, దొంగలాగా వచ్చి నా మీద కూర్చుంది. కాస్త వెళ్ళి చక్కగా యాపిల్ తింటుంది కూర్చొని. తినలే అమ్మ తినలే, అమ్మ దగ్గర పెట్టినాయేగా, నీకే సొంతం అవి, తిను.